ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ ఉన్నాడు. 2021 టీ20 వరల్డ్ కప్ తరువాత విరాట్ కోహ్లీ నుంచి 3 ఫార్మెట్ల కెప్టెన్సీ బాధ్యతలను తీసుకున్నాడు రోహిత్ శర్మ. ఇప్పుడు 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత వన్డే టీ20 కెప్టెన్సీ నుంచి అయితే తప్పుకోవాలని చూస్తున్నాడు. ఒకవేళ ఇది నిజమైతే టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకి కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ మాత్రం కొన్నేళ్లుగా బ్యాటర్గా అయితే ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి పూర్తిగా తప్పుకోవాలని కొందరు అనుకుంటున్నారు. అయితే ఈ టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు. జింబాబ్వేతో సిరీస్ అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్లు ఆడరు. కాబట్టి ఈ సిరీస్ కి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా ఉండొచ్చు. కానీ ఒకవేళ హార్దిక్ పాండ్యా కూడా రెస్ట్ ఇవ్వాలని గాని అనుకుంటే కేఎల్ రాహుల్ గాని, రిషబ్ పంత్ గాని కెప్టెన్సీ పగ్గాలు దక్కొచ్చు. నెక్స్ట్ వచ్చి జూలై 3rd వీక్ లో సిరీస్ ఆడనుంది భారత్ తో. అయితే ఈ సిరీస్ కూడా భారత జట్టు అందుబాటులోకి అయితే ఉండకపోవచ్చు. అయితే ఈ సిరీస్ తర్వాత భారత జట్టు షెడ్యూల్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే త్వరలోనే దీనిపైన ఒక క్లారిటీ అనేది రావచ్చు. అయితే ఈ లోపు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వీళ్లలో ఒకరికి వైట్ బాల్ కెప్టెన్సీ అప్పగించాలా, లేకపోతే వేరే ప్లేయర్ ని కెప్టెన్ గా తీసుకోవాలా అనే విషయంపై ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే టీ20 వరల్డ్ కప్ టోర్నీతో రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ కూడా చివరి దశలో ఉంది. కాబట్టి కొత్త హెడ్ కోచ్ అయితే 2021 టీ20 టీమిండియా వరల్డ్ కప్ ముగిసిన తర్వాత రవి శాస్త్రి హెడ్ కోచ్ పదవి నుండి అయితే తప్పుకోవడం, ఇంకా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుండి తప్పుకోవడం ఇవన్నీ కూడా ఒకేసారి జరిగిపోతాయి. హెడ్ కోచ్ గా ద్రావిడ్ తర్వాత గౌతమ్ గంభీర్ పేరు బాగా ఎక్కువ వినిపిస్తుంటుంది. అయితే బీసీసీ గాని, గౌతమ్ గంభీర్ గాని ఈ విషయంపై ఇప్పటి వరకు కూడా అస్సలు స్పందించలేదు.